तस्मै श्री गुरवे नमः। सदाशिव समारंभां शंकराचार्य मध्यमाम् अस्मदाचार्य पर्यन्तां वंदे गुरु परंपराम्। विमलपटी कमलकुटी पुस्तक रुद्राक्षसस्क हस्तकुटी कामाक्षी पक्ष्मलाक्षी కలిక విపంచి విభాసి వైరించి శారద నీరదేందు కణసారపటి రమరాల మల్లికాహార తుషార ఫేన రజతాశలాకాశ ఫనీష కుంద మందార సుధాపయోధి సిత తామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మది కణగ ఎన్నడు కల్గు భారతి శారద శారదాంభోజ వదన వదనాంభుజే सर्वदा सर्वदस्माकं सन्निधिः सन्निधिं क्रियात्। कलाब्दालंकृत शशिकलाभ्यां निज तपःफलाभ्यां भक्तेषु प्रकटित फलाभ्यां भवतु मे शिवाभ्याम् अस्तोक त्रिभुवन शिवाभ्यां हृदि पुनर्भवाभ्यमानन्दस्फुरदनुभवाभ्यां नतिर्यम् शिवाशक्त्या युक्तो यदि भवति शक्तः प्रभवितुं न चेदेवं देवो न खलु कुशलः स्पन्दितुमपि अतस्त्वामाराध्यां हरिहर विरिञ्चादिभिरपि प्रणन्तुं स्तोतुं वामकृत पुण्य प्रभवति। वागर्धाविव सम्पृक्तौ वागर्ध प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। सभाकल्पतरुं वन्दे వేద శాఖోపజీవితం శాస్త్ర పుష్ప సమాయుక్తం విద్వత్ భ్రమర శోభితం అటువంటి పరమేశ్వర స్వరూప సభా సదస్సుకు నమస్కారం చేసుకుంటున్నాను. పరమేశ్వర స్వరూపమైనటువంటి సభా సదస్సుకు నమస్కారం. ఈ రోజు మనము సనాతన ధర్మాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి, అసలు మన దగ్గర ఉన్నటువంటి లోపాలు ఏంటి అనేటువంటి విషయం గురించి మనం ఒక్కసారి చూద్దాం. అసలు మన దగ్గర ఉన్నటువంటి వాంగ్మయ సంపదను గనక మనం గమనిస్తే మన భారతదేశంలో విస్తృతమైనటువంటి వాంగ్మయ సంపద ఉంది. అనేక మంది అనేక రకాలుగా ఒకసారి పరిశోధన చేసి ఎప్పటి నుంచి అంటే 1830 నుంచే ప్రారంభమైంది మన వాంగ్మయ సంపద ఎంత ఉంది అని లెక్క కట్టడం అనేటువంటిది. మొట్టమొదట ప్రారంభం చేసినటువంటి వ్యక్తి ఫ్రెడరిక్ అనేటువంటి వ్యక్తి ప్రారంభం చేసి ఆయన 350 గ్రంథాలు ప్రామాణికమైనటువంటి గ్రంథాలు చూస్తే తర్వాత అంత తక్కువ గ్రంథాలు మన దగ్గర ఉండవు అని చెప్పేసి హరిప్రసాద్ గారు 1916లో మొత్తం సంస్కృతంలో ఉండేటటువంటి వాంగ్మయాన్నంతా కూడా ఒక కెటలాగ్ రూపంలో తీసుకుని వస్తే మొత్తం అక్కడ 40,000 గ్రంథములు మనకు బయటపడ్డాయి. మొత్తం 40,000 గ్రంథములు మనకు బయటపడ్డాయి. తరువాత ఇంకా విస్తృతమైనటువంటి ఈ ఇండియాలో మన భారతదేశంలో ఉన్నటువంటి గ్రంథాలు ఇవి. కానీ ఇక్కడి నుంచి బ్రిటిష్ వాళ్ళు రష్యాకి జపాన్కి అనేకమైనటువంటి దేశాలకు వెళ్ళినటువంటి సంపద ఎంత అని చెప్పి కేటీ పాండురంగి అనేటువంటి వ్యక్తి 1978లో దాదాపుగా ఆయన పరిశోధన చేసి 5 లక్షల పైగా ఉన్నటువంటి గ్రంథాలను ఆయన ఒక పుస్తకం రూపంలో వేశారు. దాన్ని ద వెల్త్ ఆఫ్ సాంస్క్రిట్ మానుస్క్రిప్ట్ ఇన్ ఇండియా అండ్ అబ్రాడ్ అనేటువంటి ఒక పేరుతో ప్రచురించడం కూడా జరిగింది. అంటే 5 లక్షల గ్రంథములు మనకున్నటువంటి వాంగ్మయ సంపద 5 లక్షల గ్రంథములకు పైగా ఉన్నటువంటి వాంగ్మయ సంపద. కానీ ఎంతమంది భారతదేశంలో ఆ వాంగ్మయ సంపద ఉంది అనేటువంటి విషయమైనా కనీసం తెలుసు అని ఆలోచన చేస్తే మనకు చాలా తక్కువ మంది వస్తారు. అందున ఇప్పుడు వచ్చేటటువంటి తరం ఏదైతే ఉందో నెక్స్ట్ వచ్చేటటువంటి తరానికి ఏ విధంగా ఈ సనాతన ధర్మ గ్రంథాన్ని అందించాలి అనేటువంటి ఒక ప్రవాహపరమైనటువంటి వచ్చినటువంటిది ఇప్పుడు ఆ తంతు తెగిపోయింది. కాబట్టి ఆ తంతును నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం మనం ఖచ్చితంగా చేయాలి. ఒకవేళ ఆ ప్రయత్నం గనక ఈ తరం చెయ్యకపోతే తరువాతి తరాలకు వచ్చేటప్పటికీ ఈ సనాతన ధర్మ వాంగ్మయంలో ఉన్నటువంటి గ్రంథాలు ఏవి కూడా అందడం చాలా కష్టతరమైనటువంటి విషయము. ఎందుకంటే ఇంకొక తరం వెళ్ళిపోతే మన దగ్గర ఉన్నటువంటి ఎంతో వాంగ్మయ సంపద తెలిసినటువంటి మహాత్ములందరూ కూడా కనుమరిగిపోతారు. తర్వాత ఆ గ్రంథములు మనం కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేసినా కానీ ఆ గ్రంథంలో ఉండేటటువంటి విశేష జ్ఞానాన్ని పొందలేము. అది ఇప్పుడు ఉన్నటువంటి అతి పెద్ద
పెద్దనైనటువంటి ప్రాబ్లం. మన ఇండిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో, మన ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో, మన భారతీయ తత్వ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా ఈ సనాతన ధర్మాన్ని నిలబెట్టుకోవాలి అనేటువంటి విషయం పైన ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా ఖచ్చితమైనటువంటి ఒక కోర్సు రూపంలో కానీ, ఒక యూనివర్సిటీ రూపంలో కానీ ఎక్కడా కూడా లేదు. ఎవరికైనా ఆసక్తి ఉంటే వారు గురుకులాలకు దగ్గరికి వెళ్ళో, గురువు దగ్గరకు వెళ్ళో నేర్చుకోవడమే తప్ప ఒక స్ట్రక్చర్డ్ న క్రమేణ వినాశాస్త్రం న శాస్త్రం వినాక్రమ శాస్త్రం క్రమైతం జ్ఞాత్వ అంటారు పెద్దలు. ఎప్పుడూ కూడా ఒక శాస్త్రాన్ని చదవాలంటే ఒక క్రమ పద్ధతిలో చదవవలసి ఉంటుంది. ఏది కూడా చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే ఈ గ్రంథాల్లో ఉండేటటువంటి సంస్కృత జ్ఞానం అండి అది మాకు అర్థం కాదండి అని సామాన్యులు అందరూ విడిచిపెట్టారు. అంత గ్రంథాలు మహర్షులు కష్టపడి ఇచ్చింది ఎందుకు? వాళ్ళు ఎప్పుడు కూడా మహర్షులు కోరుకుంది ఏమిటి? ఆర్తిం ప్రపద్యే అఖిల దుఃఖ భాజం. ఈ లోకంలో ఉండేటటువంటి దుఃఖాలన్నీ మాకు ఇచ్చేసి వాళ్లకు సుఖములు కలిగించేటటువంటి గ్రంథములు వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు ఎప్పుడు కూడా కొన్ని సంభావనలు 11 రూపాయల సంభావన పుచ్చుకొని ఎప్పుడు కూడా మనకు గ్రంథాలని ఇవ్వలేదు మహాత్ములైనటువంటి వారు. కాబట్టి అంతటి గొప్ప గ్రంథములను మనం విడిచిపెడుతూ ఉన్నాం. కాబట్టి ఆ గ్రంథములను సంరక్షించాలి. ఆ గ్రంథములన్నిటినీ కూడా నేర్చుకోవాలి. సంరక్షించడం అంటే గ్రంథాలని తీసుకొని బీరువాల్లో పెట్టడం కాదు, లైబ్రరీలో పొందుపరచడం కాదు. ఆ విషయం మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. చాలా మంది ఏం చేస్తుంటారు, మీ గ్రంథాన్ని పరిరక్షిస్తున్నామన్న పేరుతో అక్కడ తాళపత్ర గ్రంథాలన్నిటిని పరిరక్షించడం మాత్రమే చేస్తూ ఉంటారు. కానీ దాని మీద పరిశోధన అనేటువంటిది చేయడం అనేటువంటిది భారతదేశంలో తగ్గిపోయింది. ఈ దేశంలో పుట్టినటువంటి గ్రంథాలని ఈ దేశంలో రీసెర్చ్ చేయకపోతే మరి ఇంకెక్కడ చేస్తాం మనం? ఒకసారి ఆలోచన చేయండి. మనం ఈ దేశంలో పుట్టినటువంటి గ్రంథాలు ఈ దేశంలో కనుక మనం రీసెర్చ్ చేయకపోతే ఎవడో తీసుకొని వెళ్ళి అవి మావి అని చెప్పుకొని అందులో ఉండేటటువంటి విశేషాల్లో ఉండేటటువంటి వాటి జ్ఞానాన్ని అంతా కూడా పేటెంట్ హక్కులు తీసుకుంటున్నారు. మీకు తెలుసట్లేదు? ఎన్నో మన 2000కు పైగా పేటెంట్ హక్కులు తీసుకున్నారు 2012లో. మళ్ళీ తర్వాత కొన్ని TKDL అని చెప్పేసి ట్రెడిషనల్ నాలెడ్జ్ లైబ్రరీ ఒకటి ఉంటుంది. దాంట్లో నుంచి మళ్ళీ తర్వాత ఆ పేటెంట్ హక్కులను కొన్నిటిని తీసివేయడం కూడా జరిగింది. యూకేకి 3000 పేటెంట్ అట్లా 36 పేటెంట్లు అట్లా రద్దు చేయబడ్డాయి 2017లో. ఈ విధంగా ఎంతో నాలెడ్జ్ ని మనము వేరే దేశం వాళ్ళు మనం దోచుకుపోయేంత వరకు చూస్తూ ఉన్నాం. నిజానికి చెప్పాలంటే అప్పుడు దోచుకోవట్లేదు, ఇప్పుడు కూడా దోచుకుపోతున్నారు. కానీ మనం ఇంకా నిద్రాణమైనటువంటి స్థితిలో ఉన్నాం. అందుకే ఎప్పుడు వివేకానంద చెప్తూ ఉంటాడు, ఉత్తిష్ఠత జాగ్రత్త ప్రాప్యవాన్ నిబోధత అని చెప్పేసి. కాబట్టి ఎప్పుడు కూడా మనము మన యొక్క గ్రంథములను చదువుతూ వాటిని పరంపరను కొనసాగించవలసినటువంటి బాధ్యత ఈ తరం పైన ఉంది, ఈ తరం యొక్క యువత పైన ఉంది. కాబట్టి ఆ విషయాన్ని బాగా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. పెద్దవాళ్ళ పైన ఉంది, తర్వాత యువకుల పైన ముఖ్యంగా ఉంది. యువకులు గనక చదవకపోతే తరువాతి తరానికి అందించడం అనేటువంటిది చాలా కష్టం. ఇంత 5 లక్షలుగా ఉన్నటువంటి ఈ వాంగ్మయాన్ని ముఖ్యంగా మనం 3 విభాగాలుగా చేసాం. 3 విభాగాల్లో వచ్చేసరికి ఆధ్యాత్మిక విభాగం అంటాం, తర్వాత ఆది భౌతిక ఆధ్యాత్మిక విభాగం, తర్వాత ఆది భౌతిక విభాగం అని మనం 3 రకాలుగా చెప్తూ ఉంటాం. ఇవేంటి అంటే ఆధ్యాత్మికం అంటే ప్యూర్ స్పిరిచువల్ నాలెడ్జ్, ఆధ్యాత్మికం అంటే ప్యూర్ స్పిరిచువల్ నాలెడ్జ్, ఆధ్యాత్మికం ప్లస్ ఆది భౌతికం అంటే సైంటిఫిక్ నాలెడ్జ్ ప్లస్ స్పిరిచువల్ నాలెడ్జ్, ఆది భౌతికమైనటువంటి విజ్ఞానం అంటే ప్యూర్లీ సైంటిఫిక్ నాలెడ్జ్. అందులో ఆధ్యాత్మికతకు ఎటువంటి సంబంధము లేనటువంటి నాలెడ్జ్ ఉంది. మనకు ఉండేటటువంటి అపోహ ఏంటంటే సంస్కృతంలో ఉంది అంటే అది ఒక ఆధ్యాత్మిక గ్రంథం అని చెప్పేసి పక్కన పెట్టేస్తూ ఉంటాం. అది ఆధ్యాత్మికత అనేటువంటిది ఏదో చివర్లో ఎప్పుడో మనకు వయస్సు అయిపోయిన తర్వాత చదవలసినటువంటి గ్రంథములు అనేసి పక్కన పెట్టేస్తూ ఉంటాం. కానీ అది కాదు మన దగ్గర ఉన్నటువంటి గ్రంథ సంపద, మన దగ్గర ఉన్నటువంటి వాంగ్మయ సంపద. మన దగ్గర ఎంతో విజ్ఞానపరమైనటువంటి సంపద కూడా ఉంది, సైంటిఫిక్ నాలెడ్జ్ కూడా ఉంది. ఆ సైంటిఫిక్ నాలెడ్జ్ ను మీరు ప్రత్యేకంగా వేరే ఆధ్యాత్మిక గ్రంథంలో నుంచి వెతక్కవలసినటువంటి అవసరం లేకుండా వాటికి కూడా ప్రత్యేకమైనటువంటి పుస్తకాలు మన శాస్త్రముల్లో చెప్పబడ్డాయి. ఆ విషయాన్ని మీకు స్పష్టంగా చెప్తున్నా. అందుకని మనకు ఈశావాస్యోపనిషత్తు కూడా స్పష్టంగా చెప్పింది, విద్యాంచ అవిద్యాంచ యస్తద్వేదో ఉభయగం సహ, రెండు కలిసి నడవాలి. విద్య అవిద్య అనేటువంటిది కలిసి, అవిద్యను విడిచిపెట్టవచ్చు. అవిద్య అంటే ఇప్పుడు సైంటిఫిక్ నాలెడ్జ్ అనుకోండి, విద్య అంటే మనకు ఉన్నటువంటి భౌతికమైనటువంటి ఆధ్యాత్మిక పరమైనటువంటి విజ్ఞానం అనుకోండి. ఆధ్యాత్మిక విజ్ఞానము సైంటిఫిక్ నాలెడ్జ్, స్పిరిచువల్ నాలెడ్జ్ సైంటిఫిక్ నాలెడ్జ్ రెండు కూడా కలిసి నడవాలని చెప్పింది మనకు శాస్త్రం. కాబట్టి ఈ రెండింటిని కూడా ఈ వాంగ్మయ సంపదనన్నిటిని కూడా మనము తెలుసుకోవలసినటువంటి అవసరం ఉంది. కాకపోతే ఏంటంటే ఈ సైంటిఫిక్ నాలెడ్జ్ ఉందని తెలిసినటువంటి వాళ్ళే తక్కువ. ఎప్పుడు కూడా వేదాల్లో అన్ని ఉన్నాయటండి అని చెప్పే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కానీ వేదాల్లో ఎక్కడ ఉన్నాయి, ఎప్పుడు ఉన్నాయి, ఎలా ఉన్నాయి అని చెప్పేసి ప్రామాణికంగా చూపెట్టే వాళ్ళు మన దాంట్లో ఎంతమంది. సామాన్యుల విషయం కూడా నేను మాట్లాడలేను, పండితులైనటువంటి వాళ్ళలో కూడా చాలా మంది లేరు.
కాబట్టి ఎందుకంటే దీని మీద పరిశోధన జరగట్లేదు, దీనికంటూ ఒక పరంపర అనేటువంటిది మనం కొనసాగించటం లేదు. ఆ కారణం చేత అటువంటి గొప్పనైనటువంటి విజ్ఞానాన్ని మనం విడిచిపెట్టుకోవాల్సినటువంటి దుస్థితి మనకి ఏర్పడింది. కాబట్టి అసలు ఇంత ఇటువంటి ఈ మనం ఈ వాంగ్మయాన్ని పోగొట్టుకోవడానికి కారణం ఏంటి? మనం ఎక్కడి నుంచి ఎక్కడ లోపం ఉంది అనేటువంటి విషయాన్ని గనక ఒక్కసారి ఆలోచన చేస్తే, మన హిందువుల్లోనే లోపం ఉందా? ఎక్కడ ఉంది లోపం అని గనక ఆలోచన చేస్తే ఇది ఒక్కటేనండి కారణం. ఇప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే చాలా మంది కూడా ఇదండి కారణం, ఏదో ఒక కారణాన్ని చూపెట్టి ఇది మాత్రమే కారణం అని చూపిస్తూ ఉంటారు. కానీ ఎప్పుడూ కూడా ఒక్కటి మాత్రమే కారణం కాలేదు. మన సనాతన ధర్మం క్షీణించడానికి ఇది ఒక్కటే కారణం అని చెప్పడానికి ఏదీ లేదు. అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. మనకు మీకు మా హిందూ ధర్మాన్ని చూస్తుంటే మనకు కర్ణుడు గుర్తుకొస్తూ ఉంటారు మహాభారతంలో. కర్ణుడు చనిపోవడానికి కారణం ఏంటండి అని అడిగామనుకోండి, ఏమని చెప్తాం? అన్ అనేకమైనటువంటి కారణాలు. మంచి గొప్ప వీరాది వీరుడే అయినప్పటికీ కూడా ఆయన చనిపోవడానికి కారణం ఏంటి అంటే అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. ఒక్క కారణం అని చెప్పలేదు. విప్రుడలవెన్ జమదగ్ని సుతుండు శాపమిచ్చే, అమరభర్త వంచన చేసి వరంభని కోరి కుర్తి మాంచనలుక, భీష్ముడు అర్థరథుడని ఎంచే అంటూ మద్రరాజాధిపుడు నుచితమాడే కలంచి నరుండని చంపే కర్ణుని అని చెప్పేసి మనకు మహాభారతంలో రాస్తారు. విప్రుడు శాపం ఇచ్చాడని చెప్తావా? భార్గవుడు శాపం ఇచ్చాడా? లేకపోతే శ్రీకృష్ణుడు మోసం చేశాడా? మద్రరాజాధికుడైనటువంటి రాజు ఆయనకు కాస్త ఆయనను మొత్తం డిసప్పాయింట్ చేశాడా? ఈ విధంగా అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. అలాగే మన సనాతన ధర్మం క్షీణించడానికి కూడా ఇది ఒక్కటి కారణం అని చెప్పలేము. ఒక్కొక్కరు ఏమంటూ ఉంటారంటే పాశ్చాత్య ఆలోచన ధోరణి బాగా పెరిగిపోయిందండి, ఆ కారణం చేత మనము క్షీణిస్తున్నాం అంటారు. కొందరేమో రాజకీయ పరంగా గనక బలపడితే ఖచ్చితంగా మన యొక్క సనాతన ధర్మాన్ని రక్షించుకోగలమంటారు కొందరు. లేదంటే లౌకిక రాజ్యం, సెక్యులరిజం అంటూ ఉన్నారు. చెప్పండి గుప్తా గారు, హ్యాండ్ రైజ్ చేశారు. ఓకే, చెప్పండి గుప్తా గారు. ఓకే, ఈ రాజకీయాల కారణం అంటుంటారు. ఒక్కరు వచ్చేసరికి అండి మత మార్పిడి వ్యవస్థ అనేటువంటిది ఉంది. మన ఇంటర్నేషనల్ వైడ్ గా మనకు పనిచేస్తూ ఉంది మత మార్పిడి వ్యవస్థ అనేటువంటిది. ఈ మత మార్పిడి వ్యవస్థ వల్లనే మనం క్షీణిస్తున్నాం అంటారు. ఇంకొకటి ఏంటో తెలుసా అండి, మనలోనే ఆత్మద్రోహులు ఉన్నారు. మన సనాతన ధర్మం అంటే గిట్టనటువంటి వాళ్ళు హిందువుల్లోనే ఉన్నారు. నిజం చెప్పంటే హిందువుల్ని ఎప్పుడు డ్రాగ్ చేద్దామా, కిందికి లాగేద్దామా అని చూసేటటువంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి ఆ ఆత్మద్రోహుల వల్ల కూడా మన సనాతన ధర్మం క్షీణిస్తూ ఉంది. తర్వాత ఏ సినిమా ప్రపంచం మనకు సపోర్ట్ చేస్తుంది? సినిమా ప్రపంచంలో చూపించే ప్రతి ఒక్కటి కూడా హిందువులకు, హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఉండేటటువంటి భావాలను చూపిస్తారు. మొన్న TV9 లో నారదుని పాత్ర దగ్గర నుంచి మీరు గమనిస్తూ ఉంటే ఎక్కడైనా ఏ సినిమాల్లోనైనా మనం ఎన్నో వెబ్ సిరీస్ కూడా చూస్తుంటాం. వెబ్ సిరీస్ లో కూడా మన సనాతన ధర్మాన్ని ఎంత క్షీణింప చేయాలో అంటే మన యొక్క సంస్కృతి సాంప్రదాయాల్ని ఎంత అవమానించాలో అంత అవమానిస్తున్నారు. సంస్కృతి సాంప్రదాయాన్ని పాటిస్తే వాడు అమాయకుడు, ఏమీ తెలియనటువంటి మూర్ఖుడు, అజ్ఞాని, ఒక అనాగరికుడు అనేటువంటి దృక్పథాన్ని నెక్స్ట్ వచ్చేటటువంటి తరానికి అందిస్తున్నారు. అలా సినిమాలు, పత్రికలు, మీడియా ప్రభావం ఒకటేమిటి ఇది అని చెప్పడం కష్టం. అన్నీ కూడా ఈ సనాతన ధర్మాన్ని క్షీణింప చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. అంతేకాకుండా అతి ముఖ్యమైనటువంటిది ఏంటో తెలుసా అండి, మన హిందువుల యొక్క బాధ్యతారాహిత్యం కూడా చాలా ఉంది. మన హిందువుల గురించి పట్టించుకోవడం మానేశాం. హిందువుల యొక్క బాధ్యత రాహిత్యం వల్ల కూడా మన సనాతన ధర్మం అనేటువంటిది క్షీణిస్తూ ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే 1,00,000 కారణాలు. ఇలా కారణాలన్నీ చెప్పుకొని పోయి వాటిని నిందిస్తూ కూర్చోవడం తప్ప ఇప్పటి వరకు మనం ఏమీ చేయటం లేదు. మన తక్షణ కర్తవ్యం ఏంటి? ఇప్పటికీ కూడా ఎప్పుడు కూడా ఒక సభలు పెట్టేసుకోవడం, ఆ సభల్లో పెట్టేసుకొని ఒక మతాన్ని ఇట్లాగే మనం ఒక మతాన్నో లేకపోతే ఒక రాజకీయ పార్టీనో లేకపోతే ఏదో ఒకటి వాళ్ళ ఇంటెన్షన్ అయి ఉంటుంది, దాన్ని తిట్టడం, అక్కడితోటి వాళ్ళు చెవులు దులుపుకొని వెళ్ళిపోతారు, వీళ్ళు మాటలు దులుపుకొని వెళ్ళిపోతారు. వాళ్ళు ఎటువంటి ప్రయత్నం చేయరు, వీళ్ళు ఎటువంటి ప్రయత్నం చేయరు. కానీ మరి ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతే, ఇలా సభలు మాట్లాడుకోవాలి వీటితోనే నిలిచిపోతే మన యొక్క కర్తవ్యం ఏంటి? యాక్షన్ ప్లాన్ ఏంటి? మనం చేయవలసినటువంటి కర్తవ్యం ఏంటి అంటే కిం కర్తవ్యం, మన కర్తవ్యం ఏంటి అంటే మనల్ని ఏం చేయాలంటే మనము ఎప్పుడూ కూడా ఆయుర్వేద వైద్య విధానాన్ని అనుసరించాలి. ఆయుర్వేద వైద్య విధానంలో ఏం చేస్తూ ఉంటామంటే అలోపతి వైద్య విధానంలో మనకు ఒక సూక్ష్మక్రిమి అనేటువంటిది మన శరీరంలో ఉండేటటువంటి వ్యాధికి కారణమైతే ఆ సూక్ష్మక్రిమిని చంపడానికి కొన్ని గుళికలు మింగుతూ ఉంటాం. దాని వలన ఆ సూక్ష్మక్రిమి అనేటువంటిది చనిపోతూ ఉంటుంది. కానీ
ఆయుర్వేదంలో ఏం చేయాలి అంటే ఆ అంగం బలపడడం ఉండదు. కాకపోతే అక్కడ ఉండేటటువంటి సూక్ష్మ క్రిమి చనిపోతుంది. ఆయుర్వేదంలో ఏం చేస్తూ ఉంటామంటే ఏ అంగమునకైతే వ్యాధి సోకిందో ఆ అంగమును బలవంతం చేసేటటువంటి వ్యాధి నిరోధక శక్తిని ఆ అంగమునకు పెంచేటటువంటి గొప్పనైనటువంటి ఔషధములను ఇస్తూ ఉంటారు. అటువంటిది ఆయుర్వేద విజ్ఞానం. ఇప్పటి వరకు కూడా మనం చేస్తూ వచ్చింది అల్లోపతి వైద్య విధానం. మన సనాతన ధర్మాన్ని రక్షించడానికి ఏం చేస్తూ ఉన్నామంటే ఎవరినో కారణంగా చూపెట్టి వీళ్ళు మాత్రమే కారణం అని చెప్పి వాళ్ళను తిట్టడం, బాహ్యంగా వాళ్ళను చేయడం చేస్తూ ఉన్నాం. కానీ హిందువుల్ని బలవంతులుగా చాలా గట్టిగా ఉండేటప్పుడు ఎవ్వరు ఎన్ని ఆటంకములు బయట నుంచి కల్పించినా వారిలో వారు ఎప్పుడూ కూడా వాటికి లొంగకుండా సనాతన ధర్మం కోసం గట్టిగా నిలబడగలిగేటటువంటి శక్తివంతులుగా తయారు చేయాలి. ఎప్పుడు ఆ విధంగా తయారవుతారు అంటే వాళ్ళు అలా తయారవ్వాలంటే ఈ శాస్త్రంలో ఉండేటటువంటి విజ్ఞానం ఏదైతే ఉందో ఈ శాస్త్రంలో ఉన్నటువంటి ఆ విజ్ఞానాన్ని తెలుసుకుంటే మాత్రమే అలా తయారవుతారు తప్ప ఇంకొక మార్గం లేదు. మనకు తెలియదు. ఎప్పుడు కూడా మెడపైన కత్తి పెట్టి సనాతన ధర్మంలోకి మారవా అని మా మతంలోకి మారు అనేటువంటి దుర్మార్గమైనటువంటి పనులు ఈ సనాతన ధర్మానికి తెలియవు. లేకపోతే ఏదో డబ్బులు ఆశ చూపించి మా ధర్మంలోకి మారు అని చెప్పడం ఈ సనాతన ధర్మానికి తెలియదు. ఈ సనాతన ధర్మానికి తెలిసింది ఒకటే, జ్ఞానాన్ని పంచడం. ఆ జ్ఞానం చేత ఆకర్షిస్తుంది ఎప్పుడు కూడా సనాతన ధర్మం. సనాతన ధర్మం ఎప్పుడు ఆ జ్ఞానంతో ఆకర్షిస్తుంది తప్ప ఎప్పుడు కూడా బాహ్యమైనటువంటి విషయాలతో ఈ సనాతన ధర్మం ఆకర్షించదు. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే ఆ శాస్త్రజ్ఞానమునందు సామాన్యులను కూడా పరిపుష్టం చేయాలి, కనీస అవగాహన కలిగించాలి. వాళ్ళు నేర్చుకోవడానికి మార్గాలు, చాలా మంది ఆసక్తితో ఉన్నారండి, చాలా మంది ఆసక్తితో ఉన్నారు కానీ వాళ్ళకు మార్గాలు తెలియటం లేదు. ఏ విధంగా నేర్చుకోవాలి అనేటువంటిది తెలియటం లేదు. వాళ్ళకు కావలసినటువంటిది మనం గనక అందించగలిగితే, వాళ్ళు గనక బలవంతులుగా తయారవితే ఎవరు మనల్ని ప్రత్యేకంగా ఒక సంస్థలు పెట్టో ఏవో ఆర్గనైజేషన్స్ పెట్టో మన సనాతన ధర్మాన్ని ప్రత్యేకంగా రక్షించవలసినటువంటి అవసరం లేదు. ప్రజలకు వారే రక్షించుకుంటారు సనాతన ధర్మాన్ని. వాళ్ళ యొక్క అవసరాల్ని గుర్తించి వాళ్ళ యొక్క అవసరాలకు తగ్గట్టుగా మనం సనాతన ధర్మం ఏ విధంగా వాళ్ళకు సహకరిస్తుందో, వాళ్ళ జీవితానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో వాటన్నిటిని గనక నేర్పించగలిగితే, ఆ శాస్త్రం అనేటువంటి రక్షణ కవచాన్ని గనక తొడగలిగితే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా గొప్పనైనటువంటి విషయాన్ని నేర్చుకొని వాళ్ళే రక్షణ కవచంగా ఈ సనాతన ధర్మానికి నిలబడతారు అనడంలో ఎటువంటి సందేహము లేదు. కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే వాళ్ళని జ్ఞానవంతుల్ని చేయాలి. ఆ జ్ఞానవంతుల్ని చేయడం కోసం మనము అనుకుంటున్నటువంటి ప్రణాళికయే ఈ యూనివర్సిటీ అండి. ఈ యూనివర్సిటీని ప్రారంభం చేయడం అనేటువంటి ఇప్పటి వరకు కూడా మనం పోయినటువంటి 8 యూనివర్సిటీలు తగలబడిపోయినటువంటి వాటిని తలుచుకొని ఎప్పుడు బాధపడుతూ ఉన్నాం. కానీ ఎప్పుడు కూడా వాటి నిర్మాణం కోసం కానీ వాటిని ఒక కోర్సుగా రూపొందించడం కానీ ఈ సనాతన ధర్మంలో జరగలేదు. ఇప్పటికీ 700 సంవత్సరములు గడిచిపోయి, ఇప్పటికి 800 సంవత్సరములు గడిచిపోయింది అనేకమైనటువంటి యూనివర్సిటీలు పడిపోయి. అయినా కానీ మనం ఎటువంటి ప్రణాళికను కూడా రూపొందించుకోలేదు. సనాతన ధర్మానికి సంబంధించినటువంటి విజ్ఞానం ఇక్కడికి వెళితే దొరుకుతుంది అనేటువంటి విశ్వాసాన్ని మన సనాతన ధర్మావలంబీకులైనటువంటి వారిలో కల్పించలేదు అనటంలో మనకు ఎటువంటి సందేహము లేదు. దాదాపుగా ఎటువంటి యూనివర్సిటీలు, ఇంకా చెప్పాలంటే లండన్ లో ప్రారంభమైంది హిందూ అకాడమీ అని చెప్పేసి, ఆక్స్ఫర్డ్ సెంటర్ ఫర్ హిందూ స్టడీస్ అని చెప్పేసి OCHS అని అక్కడ ప్రారంభమైంది. ఇక్కడ ప్రారంభం అవ్వటం జరగటం లేదు. కాబట్టి మనం అందరం కూడా వాటి గురించి ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం ఉంది. మన సనాతన ధర్మాన్ని రక్షించుకోవాలంటే ఒక యూనివర్సిటీని మనమే ప్రారంభం చేసుకోవాలి. దీనికోసం ఏ గవర్నమెంట్ కూడా సపోర్ట్ ఇవ్వదు. గవర్నమెంట్ కి దీంతో సంబంధం లేదు. కాకపోతే మనం చేస్తూ ఉంటే అడ్డు వేయకుండా ఉంటే చాలు. దాన్ని ఒక్కదాన్ని మనం కోరుకుంటున్నాం గవర్నమెంట్ దగ్గర నుంచి. గవర్నమెంట్ అవసరం కూడా లేదు ఈ డిజిటల్ యూనివర్సిటీకి. దీంట్లో ఎటువంటి బిల్డింగ్లు కట్టవలసినటువంటి అవసరం లేదు. అటువంటి దానిగా మనం ఒక ప్రణాళికను రచన చేసుకుంటున్నాం. అదే మనం ఇప్పుడు ప్రారంభం చేసుకుంటున్నటువంటి యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీని ముఖ్యంగా మనము మొట్టమొదట ప్రారంభం చేసేది మాత్రం డిజిటల్ యూనివర్సిటీని ప్రారంభం చేద్దాం అనుకుంటున్నాం. వర్చువల్ యూనివర్సిటీ ఆన్లైన్ లోనే బోధిస్తారు విద్యార్థులు. వీటన్నిటికీ ఏ విధంగా బోధిస్తాం ఏంటి అనేటువంటిది ముందు చెప్తాను. డిజిటల్ యూనివర్సిటీ అనేది తరువాత అన్ని ఆన్లైన్ లో నేర్పించడం కష్టం. మేధోపరమైనటువంటి అంశాలను నేర్పించుకోగలుగుతాం. కానీ కొన్ని కళలు ఉంటాయి, హరికథ లాంటివి, బుర్రకథ లాంటివి, ఇంకా చెప్పాలంటే మన సనాతన ధర్మం నిలబడడానికి ముఖ్యంగా కారణమైనటువంటి అనేకమైనటువంటి జానపద కళలు ఉన్నాయి.
ఆ జానపద కళలు కూడా మనం రక్షించవలసినటువంటి అవసరం ఉంది. వాటిని చాలా మంది పండితులైనటువంటి వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అది సరైనటువంటి విధానం కాదు. మన సనాతన ధర్మాన్ని రక్షించాలనుకునేటువంటి వాళ్ళు అటువంటి పని ఎప్పుడూ కూడా చేయకూడదు. కాబట్టి ఆ సనాతన ధర్మాన్ని రక్షించాలంటే ఆ ఉండేటటువంటి ఆ జానపద కళల్ని కూడా మనం సంరక్షించుకోవాలి. ఆ జానపద కళల పరంపరను కూడా మనం కొనసాగించాలి. వాటి వల్లనే సామాన్యుల దగ్గరికి మన విషయం అనేటువంటిది చేరుతుంది. సనాతన ధర్మంలో చెప్పబడినటువంటి విషయ విజ్ఞానం అనేటువంటిది చేరడానికి అది కూడా కారణమవుతుంది. అటువంటి విజ్ఞానం కానీ ఒక వర్మకళ ఇటువంటి గొప్పనైనటువంటి యుద్ధ విద్యలు ఉన్నాయి. మనకు కలరి పట్టు లాంటి గొప్పనైనటువంటి యుద్ధ విద్యలు మన సనాతన ధర్మంలో భాగంగా ఉన్నాయి. వాటి గురించి అగస్త్య మహర్షి రాసినటువంటి తమిళ గ్రంథాలు అనేకమైనటువంటివి ఉన్నాయి. కాబట్టి అటువంటి గ్రంథాలు కూడా సంరక్షించుకోవాలి. అవన్నీ భారతీయతకు సంబంధించినటువంటి మన భారతదేశంలో విజ్ఞానానికి సంబంధించిన వీటన్నిటిని కూడా ఆన్లైన్ లో నేర్పించడం కష్టం. కాబట్టి ఆ ఆన్లైన్ లో ఇంకా నిజం చెప్పాలంటే ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ అంటున్నారు కదా, మన పాకశాస్త్రం గురించి ఎక్కడుందండి? మన సనాతన ధర్మానికి సంబంధించినటువంటివి అనేకమైనటువంటి గొప్పనైనటువంటి వంటకాలు ఉన్నాయి. వంటకాలకు పెట్టింది పేరు ఈ మన దాంట్లో. ఆ గొప్పనైనటువంటి వంటకాలు ఎంతో ఆరోగ్యకరమైనటువంటి ఏ ఋతువుల్లో ఎప్పుడు ఏ ఆహారాన్ని స్వీకరించాలనేటువంటిది కూడా మనకు చెప్పబడింది గ్రంథాల్లో. వాటిని పట్టుకొని వాటిని ఒక పాకశాస్త్రంగా చేసి వాటిని ఒక హోటల్ మేనేజ్మెంట్ తో కూడా చేయొచ్చు. అదొక గొప్పనైనటువంటి విజ్ఞానం అవుతుంది. అది ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. అటువంటి ఆలోచన కూడా ఎక్కడ ఎవరు చేయటం లేదు. సో ఇట్లాంటివన్నీ చేస్తామంటే మనం ఆఫ్లైన్ యూనివర్సిటీలో చేస్తూ ఉంటాం అన్నట్టు. ప్రారంభం చేసి మొట్టమొదట డిజిటల్ యూనివర్సిటీ ప్రారంభం చేసి తరువాత వచ్చేసరికి ఆ డిజిటల్ యూనివర్సిటీ నుంచి మనం ఆఫ్లైన్ లో యూనివర్సిటీని కూడా ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. మొట్టమొదట మాత్రం ఒక స్టూడెంట్స్ గ్యాదరింగ్ కానీ అవన్నీ కూడా డిజిటల్ యూనివర్సిటీ ద్వారా మనం ప్రారంభం చేసుకున్నాం. ఆ డిజిటల్ యూనివర్సిటీకి మనం చేయవలసింది ఏంటి అంటే మొట్టమొదట హిందువుల్ని అర్థం చేసుకోవాలండి. హిందువులు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ హిందూ మతం నుంచి, వారి యొక్క అవసరాలు ఏంటి అనేటువంటి వాటన్నిటిని గుర్తించాలి. వారి యొక్క జ్ఞానానికి తగినటువంటి కోర్సులను ఏర్పాటు చేయాలని 3వ పాయింట్. అంటే వాళ్ళ జ్ఞానానికి అంటే అందరూ అన్ని రకాలుగా అందుకోలేరండి. వాళ్ళకి లెవెల్స్ ఉంటాయి. లెవెల్ 1 లో ఏం నేర్పించాలి, లెవెల్ 2 లో ఉన్న వాళ్ళకి ఏం నేర్పించాలి, లెవెల్ 3 లో ఉన్నటువంటి వాళ్ళకి ఎలా నేర్పించాలి అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి అవగాహన కలిగి ఉండి వాటిని కోర్సులు అనేటువంటి రూపొందించాలి. వాళ్ళకి ఎక్కడి నుంచి చెబితే ఎలా స్క్రాచ్ నుంచి తీసుకొని రావాలంటే ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం ఆలోచన చేసి వాటిని కూడా మనం అందించేటటువంటి ప్రయత్నం చేయాలి. కోర్సుల్ని చెప్పామండి దులిపేసుకున్నామంటే కాదు. కోర్సులకు తగినటువంటి కెరీర్ ఆపర్చునిటీస్ చూపడింది మనం బాగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఎందుకంటే చాలా మంది కూడా ఈ సనాతన ధర్మాన్ని నేర్చుకోకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ కెరీర్కి ఏం ఉపయోగపడుతుంది? ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు దాటిన తర్వాత 20 నుంచి 35 ఆ ప్రాంతం వరకు ఎక్కడైతే ఉందో వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళకు ఏదైతే కెరీర్ ఆపర్చునిటీస్ అవసరమో అది మాత్రమే చూస్తారు. అప్పుడు నువ్వు ఆధ్యాత్మికత నేర్చుకో అంటే ఏంటి యూజ్ అని అడుగుతారు. అంటే వాటి ద్వారా ఉపాధి అవకాశాలు కూడా ఉండాలి. ఉపాధి అవకాశాలు క్రియేట్ చేయడం కష్టమని అనకండి. ఉపాధి అవకాశాన్ని సనాతన ధర్మం ద్వారా కూడా క్రియేట్ చేయవచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే ప్రజల యొక్క అవసరమే ఆపర్చునిటీ క్రియేషన్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా ప్రజల యొక్క అవసరం ఏదైతే ఉందో అదే మనకు ఉన్నటువంటి కెరీర్ ఆపర్చునిటీస్ ని క్రియేట్ చేయవచ్చు. అవి ఎలా చేయాలనేటువంటి నేను ప్రణాళిక రచించాను. దాని గురించి కూడా చర్చ చేస్తాను ఒకసారి. అయితే ఇప్పుడు ఈ హిందువుల్ని విభాగం చేసేటప్పుడు నేను 2 అంశాలను తీసుకున్నానండి. ఒకటి హిందువుల్లో ఉండేటటువంటి వయస్సును ఆధారం చేసుకొని, మనస్తత్వాన్ని ఆధారం చేసుకుని, ఇదే కాకుండా మీరు కూడా ప్రతిపాదన చేయొచ్చు. ఇప్పుడు నా ఆలోచన మాత్రం మీ ముందు పెడుతున్నాను. తర్వాత మీ ఆలోచనలు కూడా ముందు పెట్టి మనందరం కలిసి ముందుకు తీసుకొని వెళ్దాం. ముందుగా వయస్సును ఆధారం చేసుకొని తర్వాత మనస్తత్వాన్ని రెండింటిని ఆధారం చేసుకొని మనం హిందువుల్ని కొన్ని భాగాలుగా విభజించాను. చాలా మంది కొంతమంది ఏంటంటే ఏదో పుణ్యం వస్తుంది అని చేసే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళ కోసం కూడా కొన్ని కోర్సులు ఉండాలి. భక్తి కోసం చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసము కొన్ని కోర్సులు ఉండాలి. జిజ్ఞాసతో చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసము కొన్ని కోర్సులు ఉండాలి. అలాగే విజ్ఞానం, అందులో ఏదో విజ్ఞానం ఉంది, మనకు తెలియని రహస్యాలు ఏవో ఉన్నాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఆ కోణంలో చూసేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఆ విజ్ఞాన కోణంలో చూసేటటువంటి విజ్ఞానం అంటే మన దాంట్లో తక్కువేం లేదండి. చాలా విజ్ఞానం ఉంటుంది. మనకు ఫిజిక్స్ తీసుకుంటే అవన్నీ ఎక్కడ వస్తాయంటే ముందు చెప్తాను. అసలు కోర్సులు అనేటువంటి చెప్పేటప్పుడు చెప్తాను. ఆ విజ్ఞానం అనేటువంటిది ఉంది. తర్వాత కొంతమంది సంస్కృతి సాంప్రదాయాల పైన కొంత గౌరవం ఉంటుంది. వాళ్ళందరూ కూడా ఇది విజ్ఞానం అంటే సనాతన ధర్మ సంస్కృతిలో ఉన్నటువంటి ఆ సంప్రదాయాలు ఏంటి, ఆచారాలు ఏంటి, వ్యవహారాలు ఏంటి, ఏ విధంగా పాటించడంలో వాళ్ళకు ఒక ఆనందం ఉంటుంది. వాళ్ళు ఏదో కొత్తగా పాటిస్తున్న ఆనందం చూసారో అటువంటి వాళ్ళ కోసం కూడా కొన్ని కోర్సులు ఉండాలి.
కొంతమంది విలాస విద్య అంటే పార్ట్ టైమ్ గా నేర్చుకుంటూ ఉంటుంటారు. అటువంటి వాళ్ళ కోసం కూడా కొన్ని కోర్సులు ఉండాలి. తర్వాత వాళ్ళకి గతి లేక అవసరం ఉన్నారు. తర్వాత ఏదైనా కెరీర్ ఆపర్చునిటీస్ వస్తుందని నేర్చుకునే వాళ్ళు ఈ విధంగా నేను విభాగం చేసుకుని ఇంకా చాలా విభాగాలు చేయొచ్చు అనుకోండి. మనస్తత్వ ఆధారంగా వాటిని మీరు కూడా ప్రతిపాదన చేయవచ్చు. వీటన్నిటిని కూడా మన గ్రూప్ లో షేర్ చేయడం జరుగుతుంది. వాటి ద్వారా తర్వాత మీ అభిప్రాయాన్ని కూడా పంచుకుంటే వాటన్నింటి కలిసి ముందుకు తీసుకొని వెళ్దాం. తర్వాత కోర్సుల్లో నేను ముఖ్యంగా పెట్టుకుంది ఏంటంటే పిల్లల విషయం తీసుకున్నాను. 0 to 10 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో కొద్దిగా ఏంటంటే ఏది కనిపించినా కానీ ఇదేంటి అనేటువంటి అడగాలి అనేటువంటి ఉత్సుకత అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. తర్వాత గేమ్స్ ఆడడం అంటే వాళ్ళకి చాలా ఇష్టం ఉంటుంది. ఈ రెండింటిని మనం ఆధారం చేసుకుని కూడా వాళ్ళకు సంబంధించినటువంటి కోర్సుల్ని రూపొందించవలసి ఉంటుంది. సో వాటిలో నేను ఎంచుకున్నటువంటిది ఏంటంటే పౌరాణిక కథలు చెప్తూ ఉంటే వాళ్ళు బాగా ఆసక్తిగా వింటూ ఉంటారు. కాబట్టి ఆ పౌరాణిక కథలు అనేటువంటివి మనం చెప్తూ ఉండాలి. రామాయణ, భారత, భాగవత కథలు అనేటువంటివి మనకు చిన్నప్పటి నుంచి చెప్పడం వల్లనే మన మనస్సులో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో చాలా మంది కూడా భారత, భాగవత, రామాయణ కథల్లో ఏదో ఒకటి వాళ్ళను ప్రభావితం చేయకపోతే ఇక్కడికి వచ్చి కూర్చోరు. నాకు తెలిసి దాదాపుగా చిన్నప్పుడు ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు అమ్మ, నాన్న, లేకపోతే ఎవరో గురువు, లేకపోతే టీవీలోనే ఎక్కడో ఒక చోట మీకు ఏదో ఒక ఈ పౌరాణిక వాంగ్మయం కానీ ఇతిహాసం, ఎందుకంటే వేద పండితులైనటువంటి వాళ్ళు వీటిని తక్కువ చేస్తూ ఉంటారు. ఎప్పుడూ కూడా అలా చేయకూడదు. నిజంగా సనాతన ధర్మం నిలబడింది అంటే ఆ పౌరాణిక కథల్ని మనకు ప్రచారం చేయడం వల్లే సనాతన ధర్మం నిలబడింది. ఇతిహాసాన్ని ప్రచారం చేయడం వల్లనే నిలబడింది. కాబట్టి వాటన్నిటిని కూడా కథల రూపంలో చెప్పడం, భగవద్గీత పారాయణ చేపించడం, పద్యములు వాటి భావములు చెప్పడం, అవి జీవితానికి ఎలా అన్వయం అవుతాయో చెప్పడం, తర్వాత ప్రాథమికమైనటువంటి వేద గణితం చేయడం, ఒక మహాత్ముల యొక్క చరిత్ర అనేటువంటి జీవితాలను ఎంతో ప్రభావితం చేస్తుంది. ఒక్కొక్క వ్యక్తి కొంతమంది యొక్క మనసులో అలా నిలిచిపోతాడు. వాడు జీవితాంతం మొత్తం అంటే ఒక్కొక్క వ్యక్తిని బాగా ఆయనను ఒక రోల్ మోడల్ గా తీసుకొని వాళ్ళ జీవితాన్ని అలా మలుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు. కాబట్టి మహాత్ముల యొక్క చరిత్రల్ని మనం చెప్పాలి. తర్వాత వేద సూక్తాలు కూడా నేర్పించవచ్చు. అసలు హిందూ ధర్మంలో ఉండేటటువంటి విజ్ఞానం ఏంటి, అసలు హిందూ ధర్మం యొక్క సిలబస్ ఏంటి, అసలు మొత్తం వేదముల దగ్గర నుంచి, వేదాంగముల దగ్గర నుంచి, ఉపవేదముల దగ్గర నుంచి, దర్శనముల దగ్గర నుంచి అలా చెప్పుకుంటూ వెళ్తే లోహ శాస్త్రము, రసాయన శాస్త్రము, తంత్ర శాస్త్రము, మంత్ర శాస్త్రము, తర్వాత జ్యోతిష్యము, ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి గ్రంథములు, యోగా, ఇవన్నీ కూడా ఉన్నాయి. అసలు ఇవన్నీ ఉన్నాయన్న విషయం ఫస్ట్ వాడికి తెలియాలి. 15 సంవత్సరాల లోపు అసలు ఉన్నాయన్న విషయం తెలిస్తే వాడు తర్వాత ఏది ఎంచుకోవాలనేటువంటిది వాడు నిర్ణయం చేసుకుంటాడు. మొట్టమొదట అవి ఉన్నాయన్న విషయం వాడికి తెలియాలి. కాబట్టి దానికోసం హిందూ ధర్మం యొక్క సిలబస్ అనేటువంటిది వాడికి ఖచ్చితంగా నేర్పించాలి. కాబట్టి ఈ విధంగా మనము 15 ఏళ్ళు లోపు ఉన్నటువంటి వాళ్ళకి చెప్తున్నాం. తర్వాత ఈ 15 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ వయసు ఏదైతే ఉందో అది చాలా మంది కూడా వాళ్ళకి ఇష్టమున్నా లేకపోయినా ఖచ్చితంగా ఏదో ఒక విషయాన్ని నేర్చుకోవాలి. వాళ్ళకి ఇక వేరే ఆప్షన్ ఉండదు. నేర్చుకోవాలి. నేర్చుకున్న వాటికి తగినటువంటి ఉపాధి అవకాశాల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు 30 ఏళ్ల లోపు ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళ కోసమని మనం ప్రత్యేకంగా ఏం చేస్తున్నాం అంటే విజ్ఞాన సంబంధమైనటువంటి కోర్సుల్ని మనం పెట్టడం జరుగుతుంది. అంటే భౌతిక శాస్త్రం చదివేటటువంటి, ఒక ఫిజిక్స్ చదివేటటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి, దాంట్లో మన వైశేషికంలో, న్యాయ శాస్త్రంలో ఉన్నటువంటి అనేకమైన వీచి తరంగ న్యాయేన శబ్ద ఉత్పత్తి అని చెప్పేసి శబ్దశాస్త్రం గురించి చెప్పబడడం జరిగింది. అంతేకాదు మనకు ఆనందవర్ధనుడు రాసినటువంటి ధ్వని శాస్త్రం ఉంది ప్రత్యేకంగా. వీటన్నిటిని ఒక ధ్వని సంబంధమైనటువంటి భౌతిక శాస్త్రంలో ఉండేటటువంటి విషయాలు. వైశేషికంలో కణాదుడు ప్రతిపాదన చేశాడు, అవకర్ష పర్యంతం ద్రవ్యం పరమాణురేపం పరమాణు ఇది ప్రోక్త జ్ఞానినా దృష్టి గోచరం అని చెప్పేసి అంత గొప్ప అసలు ఇంకా విభజించడానికి వీలు కానటువంటి పదార్థం ఏదైతే ఉందో దానికి అణువు అని, పరమాణువు అని పేరు అని చెప్పి మనకు వైశేషికంలో కణాదుడు కూడా మీకు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది. ఆ భౌతిక శాస్త్రాన్ని అంతా కూడా ఉన్నాయని చెప్పిన వాళ్ళే కానీ దాన్ని తీసి ఒక కోర్సుగా చేసినటువంటి వాళ్ళు లేరు. ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ప్రయత్నం అదే. మనం వాటన్నిటిని కూడా ఒక కోర్సుగా చేస్తున్నాం. తర్వాత రసాయన శాస్త్రంలో ఉండేటటువంటి విషయాన్ని తీసి వాళ్ళందరికీ ఎవరైతే కెమిస్ట్రీ చదువుతున్నారో వాళ్ళందరికీ కూడా వేదగణితం అంటే మనకు తెలియంది కాదు. వేదగణితం మీద ఇప్పుడు చాలా ఎక్కువగా ఆపర్చునిటీస్ అనేటువంటివి ఉన్నాయి. వేదగణితం అనేటువంటిది చాలా మంది కూడా ఇప్పుడు నేర్చుకుంటూ ఉన్నారు. దీనికోసం మనం కూడా ఫోకస్ చేస్తాము. కాకపోతే మనం ఇంకా ప్రత్యేకంగా ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం లేదు. వీటి మీద అయితే కొద్దిగా మనం తక్కువ చేసినా పర్వాలేదు. మిగతా వాటి మీద ఏవైతే మనకు ఫోకస్డ్ గా లేవో వాటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. సో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ మీద కూడా మనం
ఫోకస్ చేయాల్సి ఉంటుంది. భరద్వాజుడు రాసినటువంటి అంశుబోధినిలో ఇది ఒక భారద్వాజ వైమానిక శాస్త్రం అనేటువంటి ఒక పార్ట్ గా ఉంటుంది అంశుబోధిని అనేటువంటి గ్రంథంలో. దాన్ని కూడా మనం తీసుకొని ఒక కోర్సుగా చేయవలసినటువంటి అవసరం ఉంది ఎవరైతే ఏరోనాటికల్ స్టూడెంట్స్ ఉంటారు. ఎందుకంటే ఇప్పటికీ కూడా పాదరసంతో విమానాన్ని నడపవచ్చు అనేటువంటిది ప్రతిపాదన చేసింది నిజంగా మన దీంట్లోనే. ఇంకా అంతేకాదు వాతావరణాన్ని చుట్టూ ఉండేటటువంటి వాతావరణం ఏదైతే ఉందో దాన్ని ఇంధనంగా మార్చుకుని విమానాన్ని నడిపేటటువంటి ప్రక్రియను కూడా మనకు అందులో చెప్పడం ఉపయోగపడుతుంది. ఇప్పటికి కూడా ఏదో ఉన్నాయని చెప్పుకోవడం కాదు, ఉన్న వాటి మీద ఫ్యూచర్ గా ఏం చేయవచ్చు అనేటువంటిది కూడా మనం నిర్ణయం చేసుకోవచ్చు. మనం దాని ద్వారా మనము ఫ్యూచర్ గా ఏమేమి డెవలప్ చేసుకోవచ్చు అనేటువంటిది కూడా మనకు చెప్పబడింది దాంట్లో. కాకపోతే ఆ పుస్తకాల్ని మార్చలేమేమో, కానీ అందులో ఉన్నటువంటి విజ్ఞానం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అందులో మనకు చాలా అడ్వాన్స్ లెవెల్లో ఉన్నటువంటి విమానాలని చెప్పారు. మనకు మనకు నవపాషాణంలో ఉంటాయి. నవపాషాణంలో ఉండేటటువంటి ఒక పాషాణంతో ఈ మనకు ఆ పాదరసాన్ని కలిపి దాన్ని ఒక పెట్రోల్ గా అంటే మనకు దీనికి విమానాన్ని నడిపేటటువంటి ఒక ఇంధనంగా ఉపయోగపడేటటువంటి ప్రక్రియని చెప్పారు మనకు భరద్వాజ వైమానిక శాస్త్రంలో. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. అందులో విమానానికి డెఫినేషన్స్ ఇచ్చారు. యో అంబరే గంతుం అర్హతి అని చెప్పేసి. అలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. ఇట్లా సివిల్ ఇంజనీరింగ్ అనేటువంటి మనకు తెలుసు, ఆగమ శాస్త్రం, శిల్పశాస్త్రం ఇవన్నీ చూస్తూ ఉంటే మనకు దేవాలయాలు కొన్ని వేల సంవత్సరాలు నిలబడ్డాయి. అవి ఎలా నిలబడ్డాయండి? ఇప్పుడు ఏ ఇంజనీరింగ్ అడగండి, సివిల్ ఇంజనీరింగ్ ని, దేనికి కూడా 200-250 సంవత్సరాలు, మాక్సిమం అయితే 500 సంవత్సరాలు, అంతకు మించి వాళ్ళు ఎవ్వరు ఇవ్వలేరు. కొన్ని వేల సంవత్సరాలు నిలబడేటట్టుగా వాళ్ళు ఎలా కట్టొచ్చు? 15,000 సంవత్సరాలు నిలబడాలంటే ఒక నిర్మాణం ఎలా జరగాలి? కొన్ని ఒక 2,000 సంవత్సరాలు నిలబడాలంటే నిర్మాణం ఎలా జరగాలి? వాటన్నిటి గురించి కూడా ఆగమ శాస్త్రాలు, శిల్ప శాస్త్రాలు వీటన్నిటి గురించి కూడా నిర్ణయం, అసలు మట్టి ఎటువంటి భూమిని సెలెక్ట్ చేసుకోవాలనే దగ్గర నుంచి కూడా చాలా విషయాలు ఇవన్నీ చూడండి. మీరు తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటటువంటి దాంట్లో మ్యూజియం లో కూడా చూడవచ్చు. వీటికి సంబంధించిన కొన్ని విషయాలు అక్కడ పెట్టబడి కూడా ఉన్నాయి. తర్వాత పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది మనందరికీ తెలుసు. ఇప్పుడు చాలా మంది కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేటువంటి చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే మనం ఇక్కడ చేస్తున్న సనాతన ధర్మం ద్వారా పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేటువంటిది ఎక్కడ జరగటం లేదు. వాళ్ళు ఏదో ఇంగ్లీష్ విదేశాల నుంచి తీసుకొచ్చి వచ్చినటువంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ చెప్తున్నారు. ఎవడెవడో ఇంగ్లీష్ వర్డ్ రాసినటువంటి పుస్తకాన్ని మాత్రమే చెప్తూ ఉన్నారు. కానీ మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ అన్నిటిని క్రోడీకరించి వాటన్నిటిని ఒక కోర్సుగా చేసి బోధిస్తున్నటువంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ చేసేటటువంటి వాళ్ళు తక్కువ. ఇట్లాంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్స్ ని మనం ట్రైన్ చేస్తాం అన్నట్టు. ఇందులో ఇంపాక్ట్ ఫౌండేషన్ అని చెప్పేసి, ఇంపాక్ట్ ఫౌండేషన్ కూడా ఎంతో మంది పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ ని తయారు చేస్తూ ఉంది. కానీ ఎవరు కూడా దీన్ని ఓన్లీ సనాతన ధర్మంలో, హిందూ ధర్మంలో చెప్పబడినటువంటి గాథల్ని అనుసరించి, అందులో చెప్పబడినటువంటి విజ్ఞానాన్ని అనుసరించి చెప్తున్నటువంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేటువంటిది చాలా తక్కువ. వీటి పరంగా కూడా మనం పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేటువంటిది చేయాలి. తర్వాత సైకాలజీ వాళ్ళకు కూడా ఖచ్చితంగా పాత్రల విశ్లేషణ అనేటువంటిది అవసరం. కాబట్టి పాత్రల విశ్లేషణ చేయాలంటే మన పౌరాణిక వాంగ్మయంలో ఉన్నటువంటి ఒక్కొక్క పాత్రను తీసి దాన్ని విశ్లేషణ చేసి ఆ పాత్రలో ఉండేటటువంటి అర్థాలు, వాటి గురించినటువంటి పూర్తి విజ్ఞానాన్ని కనుక మనం అందిస్తే అది సైకాలజీ స్టూడెంట్స్ కూడా ఉపయోగపడుతుంది. వాళ్ళకు కూడా దాన్ని ఒక కోర్సుగా చేయవచ్చు. ఇక మేనేజ్మెంట్ అంటే మనకు సంబంధించి ఇది చాలా విదేశాల్లో కూడా చాలా పాపులర్. మేనేజ్మెంట్ అనేటువంటి భగవద్గీత ద్వారా మేనేజ్మెంట్ ఏ విధంగా చేయాలని ఎంబీఏ వాళ్ళకు కొన్ని సబ్జెక్ట్ గానే చాలా చోట్ల ఉన్నాయి. ఈ విధంగా మనము చేసుకుంటున్న తర్వాత మనం ముఖ్యంగా కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే యథార్థమైనటువంటి భారతదేశ చరిత్ర మీద మన భారతీయ దృక్కోణంలో స్పష్టమైనటువంటి ఒక పుస్తకాన్ని నేనైతే చూడలేదు. అంటే పూర్తిగా మొట్టమొదటి దగ్గర నుంచి మహాభారత యుద్ధకాలం నుంచి ప్రారంభం చేసి మొత్తం భారతీయ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎక్కడ కూడా విదేశీయుని యొక్క వాటిని ఉండకూడదు. మొత్తం మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఆధారాలు. చరిత్ర అంటే ఏమీ లేదండి, అక్కడ ఉండేటటువంటి ఆధారాలని అనుసరించి ఆ ఆధారాలకు అనుగుణంగా చరిత్రను నిర్మించుకోవడం. అంటే అక్కడ ఉండేటటువంటి మనకు దొరికినటువంటి శాసనాలు, మనకు నిజంగా చెప్పాలంటే ధర్మరాజు వేసినటువంటి శాసనాలు ఉన్నాయి మనకు. మా జనమేజయుడు వేసిన సర్పయాగ సమయంలో వేసినటువంటి శాసనాలు ఉన్నాయి. వాటిని మనం ప్రామాణికంగా తీసుకొని మనం మన చరిత్రను నిర్మాణం చేసుకోవచ్చు. అక్కడి నుంచి ప్రారంభం చేసుకొని కుదిరితే రామాయణం దగ్గరికి ఆధారాలను బట్టి మనం రామాయణం దగ్గర కూడా వెళ్లాల్సి ఉంటుంది. రామాయణం దగ్గర కూడా వెళ్ళి మన పాయింట్ ఆఫ్ వ్యూలో, పూర్తిగా ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్క పుస్తకం కూడా మనం వెలువరించుకోలేదు. దాని మీద పూర్తి పరిశోధన జరగలేదు. అక్కడ ఒక పాయింట్ మనకు కనిపిస్తూ ఉంది తప్ప పూర్తిగా ఒక కోర్సు రూపంలో, ఒక పుస్తక రూపంలో లేదు. దాన్ని మనం నిర్మాణం చేసుకొని దాన్ని ఒక కోర్సుగా మనం ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద నేను కూడా కృషి చేస్తున్నాను. ఇంకా ఎవరైనా ఆసక్తి ఉంటే వాళ్ళు కూడా జాయిన్ అయ్యి దీనికోసం మనం ప్రయత్నం చేయవచ్చు. తర్వాత అర్థశాస్త్రం అనేటువంటిది, అసలు క్వాలిటీ టెస్ట్ అనేటువంటిది ఎలా ఉండాలి, వాటన్నిటి గురించి కూడా అర్థశాస్త్రం వివరిస్తుంది. మనకు తెలుగులో కావాలంటే పుల్లెల శ్రీరామచంద్రుడు వాళ్ళు చాలా విస్తృతంగా, చాలా గొప్పగా వేశారు. అది అందరూ చదవలసినటువంటి గ్రంథం. ఎకానమీ స్టూడెంట్స్ కి చాలా ఉపయోగపడుతుంది. ఒక్క నిమిషం అడ్మిట్ చేస్తున్నా. ఓకే,
ఆ! ఇలా చెప్పుకుంటూ పోయి ఇక్కడి వరకు ఏంటంటే విజ్ఞానపరమైనటువంటి గ్రంథాలు 15 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వయసున్న వాళ్ళకు చెప్పుకున్నాం. అది కాకుండా ఇంకా ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి కోర్సులను కూడా మనం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆధ్యాత్మికత అనేటువంటిది మన సనాతన ధర్మానికి మూల స్తంభము. ఆధ్యాత్మికత, సంస్కృతి సంప్రదాయాలు, మన యొక్క వాంగ్మయము, మన యొక్క విజ్ఞానం, శాస్త్రీయ విజ్ఞానం ఈ 4 కూడా మన సనాతన ధర్మానికి మూల స్తంభాలు. ఈ 4 కూడా సంరక్షించుకోకపోతే ఇక మన సనాతన ధర్మం నిలబడదు. ఏ ఒక్క మూల స్తంభం తెగినా కానీ అది కుంటుపడుతుంది. జాగ్రత్తగా మనం ఈ 4 కూడా సంరక్షించుకోవాలి. దానికోసమే మన ప్రయత్నం అంతా కూడా. కాబట్టి ఆధ్యాత్మికత కూడా మనకు ఒక భాగమే కాబట్టి ఆధ్యాత్మికతకు సంబంధించినటువంటిది రామాయణము ఊరికే ప్రవచన రూపంగా చెప్పడం అనేటువంటి చాలా ఉత్తమమైనటువంటిది. అది ఎంతో గొప్పనైనటువంటి ఆధ్యాత్మిక శక్తిని ఇస్తుంది. కాకపోతే ఇక్కడ మనం ఏం చేస్తాం, ఒక కోర్సుగా అందిస్తున్నాం కాబట్టి రామాయణంలో ఉండేటటువంటి విశ్లేషణ చేస్తాం. అనేకమైనటువంటి రామాయణంలో అనేకమైన ప్రశ్నలు ఉంటాయి. ఆ ప్రశ్నలకు సమాధానాలు చాలా తక్కువ మంది కూడా వాటిని ఫోకస్ చేస్తూ ఉంటారు. ఆ రామాయణ విశ్లేషణ అనేటువంటిది నిష్పక్షపాతంగా మనం చేయవచ్చు. ఏమీ అభ్యంతరం లేదు. ఎందుకంటే రామాయణం అనేటువంటిది నిస్సంకోచంగా అది ధార్మికమైనటువంటి గ్రంథము. రామచంద్రమూర్తి ధర్మ పురుషుడు అని చెప్పడంలో ఎటువంటి సంకోచము లేదు. కాబట్టి ఆ రామాయణాన్ని నిష్పక్షపాతంగా విశ్లేషణ చేసి ఆ రామాయణ విశ్లేషణని కూడా ఒక చక్కని కోర్సు రూపంలో అందించేటటువంటి ప్రయత్నం చేయాలి. మహాభారతం యొక్క విశ్లేషణ ఇది కొంచెం సమయం పడుతుంది అనుకోండి. మహాభారత విశ్లేషణ అంత సామాన్యమైన ఇది ఒక 2 years అయినా కానీ చాలా సరిపోదు. అంత డీప్ గా ఎనాలిసిస్ చేయవలసి ఉంటుంది మహాభారతం అనేటువంటిది. తర్వాత పంచకావ్య పరిశీలన అనేటువంటిది చేస్తాం. మనకు సంస్కృతంలో ఉన్నటువంటి పంచకావ్యంలో కాళిదాసాది వారు రాసినటువంటిది. తర్వాత శంకర సాహిత్యము, విశిష్టాద్వైతం ఇవన్నీ కూడా చాలా చోట్ల లభిస్తున్నాయి అనుకోండి. విశిష్టాద్వైతానికి సంబంధించినటువంటి. కాకపోతే మనం ఏం చేస్తున్నాం యూనివర్సిటీ కిందకి అన్ని తీసుకొస్తున్నాం. ఒక ఛత్ర ఛాయలోకి తీసుకుని వస్తున్నాం. ఒక ఛత్ర ఛాయలోకి అన్నిటిని కూడా అందించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. సామాన్యులు కూడా నేర్చుకోవడానికి అనుకూలంగా ఉండేటట్టుగా మనం వీటిని ఏర్పాటు చేసుకుంటున్నాం. కాకపోతే ఈ పైన చెప్పబడినటువంటి కోర్సుల గురించి మాత్రం చాలా తక్కువ మంది ఫోకస్ చేశారు. ఎవరు కూడా వీటిని కోర్సుల రూపంలోనే కానీ వీటికి ఆ కెరీర్ ఆపర్చునిటీస్ కానీ అందించడం లేదు. ఇప్పుడు మనం చేయవలసినటువంటి పని అదే ఉంది. తర్వాత ఈ పురాణ విశ్లేషణ అనేటువంటిది కూడా చాలా మంది చేయటం లేదు. పురాణాల్లో ఉండేటటువంటి అన్ని ఉట్టి కల్లబల్లి మాటలండి అని చెప్పేసి నేను ఈ మధ్య ప్రారంభం చేశాను. వేదంలో ఉండేటటువంటి శతరుద్రీయానికి పురాణాన్ని అన్వయం చేస్తూ చెప్పడం. మనకు నమక చమకాలు అంటూ ఉంటారు కదా, ఆ రుద్రాధ్యాయానికి పురాణాన్ని అన్వయం చేస్తూ చెప్పడం. ఒక్కొక్క నామానికి కూడా ఇప్పుడు బాగా నడుస్తూ ఉంది. అలా వేదాన్వయాన్ని పురాణాలు ఇతిహాస పురాణాభ్యం వేదం సముపబ్రహ్మయేత్ వివేత్యల్పస్తృతాద్వేదు మామయం ప్రహరిష్యత్ అని చెప్పడమే కానీ ఆ పురాణాలను ఎప్పుడు కూడా వేదానికి అన్వయం చేయడం అనేటువంటిది చాలా తక్కువగా జరిగింది. ఎక్కడ కూడా జరగలేదు. వేదానికి భాష్యం రాశారు కానీ వేదానికి పురాణానికి సమన్వయం అనేటువంటిది వ్యాస పురాణాల్లో చెప్పారంటారు కానీ ఎలా చెప్పారు ఏంటి అనేటువంటిది సమన్వయం అనేటువంటిది జరగలేదు. అటువంటి సమన్వయం కూడా చెప్పేటటువంటి ఒక కోర్స్ అనేటువంటిది మనకు కావాలి. ఆ పురాణాన్ని విశ్లేషణ చేసి వాటి యొక్క తాత్విక అర్థం ఏంటి, అందులో వేదంలో చెప్పబడినటువంటి మనం ఎందుకంటే మనం వేదం కూడా పూర్తిగా లేదండి. మనకు కొన్ని వేల సామవేదానికి 1000 శాఖలు, ఈ 55 శాఖలు, యజుర్వేదానికి ఈ విధంగా అనేకమైనటువంటి శాఖలు ఉంటే ఇప్పుడు మనకు అవేవి లభ్యం అవ్వట్లేవు. ఒక 11 శాఖల్ని మనకు గురువు గారు మనకు రేమెల్ల అవధానులు గారు ఒక పుస్తకం వేశారు. వారి వల్ల మనం అంతా అదృష్టవంతులం అనుకోవాలి. వేదాన్ని పరిరక్షణ చేసేటటువంటి ఒక బాధ్యతను స్వీకరించారు. కాబట్టి అటువంటి బాధ్యతను స్వీకరించి వారందరూ మనకు ఒక అనుగ్రహం ఇచ్చారు. ఆ 11 వేదములు తప్ప 11 శాఖలు తప్ప మిగతా ఏవి కూడా లభ్యం కావటం లేదు మనకి. కాబట్టి వాటిని రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత ఈ విధంగా సామాన్యులకు కూడా మనము కొన్ని కోర్సులు అందించవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కొంతమంది స్తోత్ర పారాయణలు చేసుకోవాలనుకుంటుంటారు. ఆ స్తోత్రానికి అర్థం చెప్పి వాటికి ఆ పారాయణ విశేషాలని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాం. గీత, చంటి, లలిత, విష్ణు సహస్రనామం ఈ విధంగా ఇలా అనేకమైనటువంటి కోర్సులు ఉంటాయండి. తర్వాత వచ్చేసరికి మనకు ఉన్నటువంటి సనాతన ధర్మంపై ఉన్నటువంటి కొన్ని అపవాదులు ఉన్నాయి. అంటే మన కులం పరంగా విభజించడం వల్లే మన సనాతన ధర్మానికి పెద్ద గండి పడిందని చెప్పేసి, స్త్రీకి అసలు స్వాతంత్రం ఇవ్వలేదని చెప్పేసి, అనాగరికమైనటువంటిదని చెప్పేసి, అంటే దీని వీళ్ళకు నాగరికత తెలియదనక అవన్నీ చెట్లు పుట్టల్ని పూజిస్తూ ఉంటారని చెప్పేసి అనేకమైనటువంటి నిందలు ఉన్నాయి. సో మనం వీటన్నిటిని కూడా తీసివేయడానికి పిల్లలు మనం చేయవలసింది ఏంటంటే కంపారిటివ్ రిలీజియన్ స్టడీ అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిదండి. తులనాత్మకమైనటువంటి పరిశీలన చేయగలిగినటువంటి కోర్సుల్ని మనం అందించవలసినటువంటి అవసరం ఉంది. సో మనం దీనికోసం ఏం చేస్తున్నాం అంటే హిందూ వర్సెస్ క్రిస్టియానిటీ, హిందూ వర్సెస్ ముస్లిం ఏంటి, హిందూ వర్సెస్ కమ్యూనిజం ఏంటి, హిందువుల్లో ఉండేటటువంటి ఫెమినిజం, హిందువుల్లో ఉండేటటువంటి న్యాయశాస్త్రం ఏం చెప్తాం. ఇప్పటికీ రాజ్యాంగాన్ని మనం ఫాలో అవుతున్నాం. కాబట్టి హిందువుల్లో న్యాయశాస్త్రం అనేటువంటి తప్పుగా ఉంది అనేటువంటి ఒక అభిప్రాయం ఉంటుంది. కాబట్టి అసలు హిందూ లా అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని కూడా మనం విపులంగా ఇక్కడ యూనివర్సిటీలో చేస్తూ ఉంటాం.
ఇట్లా వీటిని ఒక మామూలుగా ఇలా అనుకుని వీటి కోర్సులు ఒక్కొక్కటి డీటెయిల్ గా వెళ్తే ఇంకా చాలా విషయం ఉంటుందండి. కాకపోతే ఒక డిజిటల్ యూనివర్సిటీ ఏముంటాయి అనేటువంటి ఒక అవగాహన కల్పించడం కొరకు మాత్రమే నేను ఒక విహంగ వీక్షణంగా చెప్పేటటువంటి ప్రయత్నం చేశాను ఎవరికైనా. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రంగం పైన ఆసక్తి ఉంటుంది కాబట్టి, అసలు ఏ రంగాలు ఉంటాయి అనేటువంటి విషయం చెప్పాలి కాబట్టి దాన్ని చెప్పడం జరిగింది. అటువంటి కోర్సుల్ని రూపొందించుకున్న తర్వాత మనం డిజిటల్ యూనివర్సిటీ అనేటువంటిది ఒక టీమ్ గా ఫామ్ అవ్వాలి. దీంట్లో మొత్తం నేను ఈ టీమ్స్ గా విభజన చేశాను. ఇలా కాకుండా ఇంకా చాలా కూడా విభజన చేయవచ్చు. మొట్టమొదటిది యాప్ డెవలప్మెంట్ వర్గం తోటి మొత్తం యాప్ డెవలప్మెంట్ టీం ఏదైతే ఉందో ఆ టీం తోటి నేను లాస్ట్ సండే రోజు మాట్లాడడం జరిగింది. యాప్ డెవలప్మెంట్ టీం అనేది దాదాపుగా వాళ్ళు అంగీకరించారు. నేను కొన్ని స్పెసిఫికేషన్స్ చెప్పాను. దానికోసం ఒక యాప్ నిర్మాణం, తర్వాత వచ్చేసరికి ఒక వెబ్సైట్ నిర్మాణం జరుగుతూ ఉంది. ఆ రెండు యాప్ డెవలప్మెంట్ అండ్ ఇది వెబ్సైట్ డెవలప్మెంట్ వాటి గురించి మొత్తం నా స్పెసిఫికేషన్స్ ఏంటి, ఎలా ఆన్లైన్ కోర్సులు జరగాలి, ఎట్లా ఒక తరగతి అనేటువంటి నిర్దేశించాలి, ఒక స్టూడెంట్ యొక్క అటెండెన్స్ ఏ విధంగా ఉండాలి, వీటన్నిటి గురించి చర్చించడం జరిగింది. ఎవరైనా కూడా ఇంకా సపోర్ట్ చేస్తాం యాప్ డెవలప్మెంట్ టీమ్ లో అంటే కూడా వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు. తర్వాత వచ్చేసరికి R&D టీమ్ అండి. ఖచ్చితంగా ఏంటంటే ఇప్పుడు మనం చేస్తుంది ఎడ్యుకేషన్ పరంగా కాబట్టి R&D టీమ్ అనేటువంటిది చాలా ప్రధానం అండి. రీసెర్చ్ చేస్తూ ఉండాలి, ఎప్పుడు కూడా రీసెర్చ్ చేస్తూ ఉండాలి. ఆ రీసెర్చ్ చేసేటటువంటి వాళ్ళకి ఎవరికైతే ఆసక్తి ఉందో రీసెర్చ్ చేసి దాంట్లో ఉండేటటువంటి విషయ విజ్ఞానాన్ని కూడా ఒక చిన్న కన్క్లూడెడ్ పాయింట్స్, ఇప్పుడు చాలా విషయాన్ని ఒక చిన్న ఇప్పుడు పీపీటీ ఒక పాయింట్ ఆఫ్ వ్యూ లో రాసాం కదా, ఒక పీపీటీని ఒక డాక్యుమెంటేషన్ ని రెండు కూడా చేసి స్టూడెంట్స్ కి ఒక నోట్స్ గా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయాలి. కాబట్టి వాటన్నిటిని కూడా ఒక నోట్స్ గా తయారు చేసి వాటన్నిటిని కూడా ఒక షార్ట్ ఫామ్ లో తయారు చేసి ఇప్పటి వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా ఒక R&D చేయవలసి ఉంటుంది. సో కాబట్టి R&D వర్గం అనేటువంటిది కావాలి. ఇలా చేసేసామని విడిచిపెట్టామని కాకుండా తరువాత ఒక పెద్దలైనటువంటి మహాత్ముల చేత వాళ్ళ చేత ఒకసారి రివ్యూ చేయించాలి. ఇది రాసినటువంటిది ప్రమాణమైన శాస్త్ర ప్రమాణమైన, ఎందుకంటే తస్మాత్ శాస్త్రం ప్రమాణతే కార్య ఏ పని చేసినా కానీ శాస్త్రాన్ని అతిక్రమించి చేయకూడదు. కాబట్టి ఆ శాస్త్రాన్ని అతిక్రమించకుండా ఉన్నాయా వాటన్నిటి గురించి ఒకసారి ఒక రివ్యూ చేయించాలి పెద్దలైనటువంటి వాళ్ళతో, పండితులతో. అది రివ్యూ చేయించేటటువంటి దానికి మనం కొంతమందిని అడగవలసి ఉంటుంది. తర్వాత మనం నేర్చుకున్నటువంటి విజ్ఞానాన్ని చెప్పడం, ఒక డెమో క్లాసెస్ ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి డెమో క్లాసెస్ ఇవ్వడం. ఫస్ట్ డెమో క్లాసెస్ ఇచ్చిన తర్వాత స్టూడెంట్స్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళ నేమ్స్ తీసుకొని వాళ్ళందరికీ కలిపి ఒక కోర్సు డెవలప్ చేసి వాళ్ళకి మళ్ళీ అది వాళ్ళకి ఆ కోర్సును అందించడం. ఈ విధంగా మనం ఈ ప్రవచన వర్గం అనేటువంటి వాళ్ళు దీనికోసం పనిచేస్తూ ఉంటారు. తర్వాత ప్రచారక వర్గం, దీని అడ్వర్టైజ్మెంట్ డిపార్ట్మెంట్ అనొచ్చు. మనకు ఏ విధంగా ఒక దేవాలయం ఉంది, ఆ దేవాలయంలో ఉండేటటువంటి వాళ్ళను ఏ విధంగా మన వాళ్ళకి సంబంధించిన కోర్సులు మన దగ్గర ఉన్నాయి, వాటి గురించి వాళ్ళకి తెలియజేయాలి. అంతే మొట్టమొదట వాళ్ళకి ఆసక్తి ఉంటే వస్తారు, వాళ్ళకు తెలియజేయడం అనేటువంటిది మన బాధ్యత. అడ్వర్టైజ్మెంట్ మనకి ఇప్పటి వరకు చేసిన తప్పేంటంటే మనం గుడ్ నాలెడ్జ్ బట్ బ్యాడ్ అడ్వర్టైజ్మెంట్. మనం అడ్వర్టైజ్మెంట్ ఎప్పుడు చేసుకోలేదు మన సనాతన ధర్మానికి. ఎప్పుడు కూడా సనాతన ధర్మం అదే నిలబడుతుందో చెప్తూ వస్తున్నాం, కానీ ఎప్పుడు కూడా దానికోసం సనాతన ధర్మం నిలబడడం కోసం అడ్వర్టైజ్మెంట్ ఎప్పుడు చేసుకోలేదు. మనం చెయ్యాలి, ఏదైనా గొప్పది అనేటువంటి విషయం వాళ్ళకు చెప్పవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి అడ్వర్టైజ్మెంట్ కూడా మనం చేయాలి. అడ్వర్టైజ్మెంట్ చేసి వాళ్ళందరి దగ్గరికి తీసుకొని వెళ్ళాలి. ఒక టెంపుల్ దగ్గరికి వెళ్ళడము, లేకపోతే ఒక కాలేజీ దగ్గరికి వెళ్ళడము, వాళ్ళకి సంబంధించినటువంటి కోర్సులు మన దగ్గర ఉన్నాయి అని అన్న తెలియాలి ఫస్ట్. అవి తెలియచేయడం ప్రయత్నం ప్రచారక కార్యవర్గం చేస్తుంది. తర్వాత దాన్ని ఎగ్జిక్యూషన్ అనేటువంటిది కార్యనిర్వాహక వర్గం చూసుకుంటుంది. ఇది మొత్తం ఎలా జరుగుతుంది అనేటువంటి విషయం అంతా కూడా కార్యనిర్వాహక వర్గం అనేటువంటిది చూసుకుంటుంది. ఈ విధంగా ఈ వర్గాలు ఈ టీమ్స్ ని ఏర్పాటు చేసుకొని ఇప్పటి వరకైతే యాప్ డెవలప్మెంట్ వర్గం ఏంది, నేను ఒక R&D వర్గంలో ఉన్నాను. రివ్యూ వర్గంలో ఒక పెద్దలైనటువంటి వారిని అడగవలసి ఉంది. ఒక రేవెల్ అవధానులు గారు లాంటి వాళ్ళని, కొంతమంది పెద్దలైనటువంటి వాళ్ళని అడగవలసి ఉంది. తర్వాత ప్రవచన వర్గంలో కూడా నేను కొంతవరకు చేయగలను, ప్రచారక వర్గంలో కూడా చేయగలను. తర్వాత కార్యనిర్వాహక వర్గం కూడా నిర్ణయించాల్సి ఉన్నది. సో ఈ విధంగా మనకు ఈ డిజిటల్ యూనివర్సిటీ అనే దానికి నేను అనుకుంటున్నాను ప్రణాళిక. దీంట్లో గనక మీకు ఏమైనా లోటుపాట్లు కనిపించాయి, లేకపోతే ఇంకా ఇది కాదు మనం ఇంకా ఈ విధంగా ముందుకు వెళ్దాం అనేటువంటి విషయాన్ని ఏమైనా మీరు ప్రతిపాదించదలుచుకుంటే దయచేసి కూడా ప్రతిపాదన చేయండి. నేను ఇక్కడతో సెలవు తీసుకుంటున్నాను. మీరు ఇంకా ప్రతిపాదనలు చేయండి దయచేసి. దీనిపైన మీ అభిప్రాయాలను చెప్పండి, సూచనలు చెప్పండి, సలహాలు చెప్పండి. లేకపోతే మనం ఇంకా ఈ విధంగా కాదు ఈ విధంగా ముందుకు వెళ్దాం అనేటువంటి ప్రణాళిక మీ యొక్క అభిప్రాయాన్ని చెప్పండి. ఒక్క నిమిషం. నమస్కారం అండి. నమస్కారం అండి. ఒక్క నిమిషం అండి. గోపికృష్ణ గారు ఉన్నారా? గోపికృష్ణ గారు, గోపికృష్ణ గారు చెప్పమ్మా. నమస్కారం అండి.
దీనిపైన మొట్టమొదటి మీ అభిప్రాయం తీసుకుందాం అనుకుంటున్నాను నేను. ఏం చెప్పట నా అభిప్రాయం, నువ్వు చాలా బాగా చేసావు. రియల్లీ లాట్ ఆఫ్ వర్క్ హ్యాస్ గాన్ ఇన్ టు ఇట్. I can see